ప్రపంచ దేశాల కంటే పాకిస్తాన్కే ఎక్కువ క్లారిటీ ఉంది. పాకిస్తాన్ మంత్రి స్వయంగా చెప్పాడు, మాపై భారత్ రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు యుద్ధం చేయబోతోంది అని. ఇప్పటివరకు భారత సన్నాహాల గురించి మనం యుద్ధం జరగబోతోంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భారత్ పాకిస్తాన్పై యుద్ధం చేయాలి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు టైం డేట్ పాకిస్తాన్ నుంచే వచ్చింది. పాకిస్తాన్ మంత్రి స్వయంగా చెప్పేశాడు, కరెక్ట్గా డేట్ చెప్పేశాడు, సమయాన్ని కూడా చెప్పేశాడు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు భారత్ మాపై దాడి చేయబోతోంది అని వాళ్ళే టైం డేట్ని ఫిక్స్ చేసేసింది పాకిస్తాన్. అంటే రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతోంది? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అని చెప్తోంది. అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు వాళ్లకు ఈ రోజు రాత్రో రేపు రాత్రో రాబోయే 24 గంటల్లోనూ 36 గంటల లోపు పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయబోతోంది అనే సమాచారాన్ని వాళ్లే అధికారికంగా వెల్లడించారు. ఇది మనం చెబుతున్న మాట కాదు, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి స్వయంగా చెప్తున్న మాట. పైగా వాళ్ళు అర్ధరాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు. పాకిస్తాన్ అధికారులు, పాకిస్తాన్ పాలకులు అర్ధరాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు. భారతదేశం రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు మనపై దాడి చేయబోతోంది అని. అంతేకాదు ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఇంకొన్ని విషయాల గురించి కూడా మాట్లాడాడు. ఈ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు, భారతదేశంలో జరిగిన ఉగ్ర దాడికి మేము కూడా బాధపడుతూ ఉన్నాం, మేము కూడా ఉగ్ర బాధిత దేశం అని చెప్తున్నాడు. కానీ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. ఒకవేళ మేము అస్థిరతను కోల్పోయే పరిస్థితులు వస్తే మేము అణుబాంబులను వాడటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. ఇప్పటివరకు రక్షణ శాఖ మంత్రి కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి కూడా అదే చెప్తున్నాడు. పాకిస్తాన్పై ఆరోపణలు చేస్తోంది భారత్ అని చెప్తున్నాడు. పాకిస్తాన్పై భారత్ అసత్య ప్రచారాలు చేస్తోంది. మేం తటస్థ వేదిక పైన విచారణకు సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే సిద్ధాంతాన్ని పాకిస్తాన్ అవలంబిస్తూ ఉంది. ప్రపంచ దేశాలకు తెలుసు పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని. పాకిస్తాన్ కారణంగానే భారత్లో ఉగ్రవాద చర్యలు చోటు చేసుకుంటూ ఉన్నాయని ప్రపంచ దేశాలకు తెలుసు. ఎన్నో సందర్భాల్లో మనం సాక్ష్యాలతో సహా మనం నిరూపించాం. ఇప్పుడు తాజాగా కాశ్మీర్లో జరిగిన మారణహోమానికి పాకిస్తాన్లో పనిచేసిన సైనికులే ఈ దాడికి పాల్పడ్డారు అని మన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అందుకే మనం వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆచితూచి పాకిస్తాన్ దెబ్బకొండి. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, వీడే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రిని చూసాం. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా అదే విషయాన్ని మాట్లాడాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏమంటున్నాడు అంటే, ఒకవైపు ఈ దాడికి మాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. మేం తటస్థ వేదిక పైన విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. సంయమనాన్ని పాటించండి అని చెప్తున్నాడు. కానీ భారత్ మాపై రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మాపై దాడి చేసే అవకాశం ఉంది అని మాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెప్తున్నాడు. అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ దగ్గర పక్కా సమాచారం ఉందన్నమాట. భారత్ నిన్నే మనం చూసాం, అత్యవసర సమావేశాన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. త్రివిధ దళాలకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది. మీరే ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ విధంగా మీరు ముందుకు వెళ్దామని అనుకుంటూ ఉన్నారో, మ్యాప్ ఏ విధంగా మీరు రెడీ చేసుకుంటూ ఉన్నారో మీ ఇష్టం అంటూ త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇప్పుడు త్రివిధ దళాలు ఏ నిర్ణయాన్ని తీసుకోబోతున్నాయనే విషయంపై ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. నిజానికి 22వ తారీఖున దాడి జరిగిన రోజు నుంచి కూడా ప్రతి భారత పౌరుడు రగిలిపోతూ ఉన్నాడు పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా, భారత్ మనపై దాడి చేయబోతోంది అనే విషయంపై వాళ్ళకి క్లారిటీ ఉంది. భారత పౌరులకు కూడా ఒక క్లారిటీ ఉంది, మనం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పబోతూ ఉన్నామని. ప్రపంచ దేశాలకు కూడా క్లారిటీ ఉంది, ఈసారి భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు అని, పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పబోతూ ఉందని. అందుకే మన ప్రధాని బీహార్లో మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి భారత పౌరుడు రగిలిపోతున్నాడు అని మన ప్రధాని అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా కూడా లాక్కొచ్చి వాళ్ళని కాల్చి చంపుతామని మన ప్రధాని చెప్పారు. ఇప్పుడు వరుసగా రక్షణ శాఖ మంత్రితో సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం, అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించటం, ఇప్పుడు త్రివిధ దళాలతోనూ మీటింగ్ నిర్వహించాం. ఈరోజు క్యాబినెట్ కూడా సమావేశం కాబోతుంది. కానీ నిన్ననే మనం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే, మీరు ఎలా ముందుకు వెళ్ళినా ఓకే అనే పూర్తి స్వేచ్ఛను మన ప్రభుత్వం త్రివిధ దళాలకు ఇచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు త్రివిధ దళాలు ఏం చేయబోతున్నాయి? పాకిస్తాన్కి మాత్రం క్లారిటీ ఉంది,
మమ్మల్ని భారతదేశం కొట్టబోతూ ఉంది అని, భారత్ మాపై దాడి చేయబోతూ ఉంది అని, భారత్ మాపై ప్రతీకార చర్యలకు పూనుకోబోతుందని వాళ్ళ ముఖం చూడండి ఒకసారి. వాళ్ళ ముఖంలోనే ఒక పీడకల కనిపించడం లేదా? వాళ్ళ ముఖంలోనే ఒక యుద్ధ భయం కనిపిస్తూ ఉంది కదా. వాడిపోయిన ముఖాలతో ఇప్పుడు భారత్ ఏం చేయబోతుందని వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. రక్షణ శాఖ మంత్రి కూడా ఇంతకుముందు మాట్లాడాడు, ఒప్పుకున్నాడు. అదే విషయాన్ని నిన్న మనం ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ ఏకాకిని చేశాం. మీ రక్షణ శాఖ మంత్రే కదా మేము ఉగ్రవాదులను పెంచి పోషించాము అని ఒప్పుకున్నాడు అని మనం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేసరికి పాకిస్తాన్కు ఏం మాట్లాడాలో తెలియలేదు. నిజానికి పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మతి భ్రమించి మాట్లాడే సందర్భంలో వాస్తవాలను వెళ్ళగక్కుతున్నారు. వీళ్ళకి ఎటువంటి లై డిటెక్టర్ టెస్ట్లు అవసరం లేదు. భారత్ తీసుకోబోయేటటువంటి చర్యల సన్నాహాలను చూస్తేనే వాళ్ళ నోట్లోంచి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందుకే ఆ భారత రక్షణ మంత్రి అన్నాడు, మేము ఉగ్రవాదులను పెంచి పోషించిన మాట వాస్తవమే, పశ్చిమ దేశాల ప్రాపకం కోసమని. ఇప్పుడు ఆ కింద రెండో బాక్స్లో కనబడుతున్నాడు కదా, అతనే సమాచార శాఖ మంత్రి. ఈ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరే వినండి. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. Indian self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments purposefully trumped up for securing political objectives is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. The nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs. చూసారా పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏమంటూ ఉన్నాడు? పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటూ ఉన్నాడు మా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, భయంతో చెప్తున్నాడు, మేకపోతు గాంభీర్యంతో చెప్తున్నాడు. మా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు భారత్ దాడి చేయబోతోందని మా దగ్గర సమాచారం ఉంది అని అంటున్నాడు. బహుశా ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తుంది, భారత పౌరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పబోతున్నామని. అంటే పాకిస్తాన్ డిసైడ్ అయిపోయింది రాబోయే 24 గంటల్లో ఏదో చేయబోతోందని. నిన్న మనం త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చేసాం. అంతేకాదు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఇంకేమన్నాడు, ఒకవేళ మీరు ఏదైనా దాడి చేస్తే మేము దానికి తిరిగి దాడి చేస్తామని చెప్తున్నాడు. ఒకవేళ పాకిస్తాన్ అస్తిత్వం కోల్పోయే పరిస్థితులే వస్తే మేము ఆయుధాలను ఉపయోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. బేస్లెస్ ఆధారాలతో, నిరాధారమైనటువంటి ఆధారాలతో మాపై భారతదేశం ముందుకొస్తూ ఉంది, అసత్యాలను చెప్తుందని చెప్తూ ఉన్నాడు. ఆ ఉగ్రదాడిని మేము కూడా ఖండిస్తున్నాం, మా దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమని అబద్ధాలు చెబుతున్నాడు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి. ఒకవేళ ప్రాంతీయంగా ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి యుద్ధం చోటు చేసుకుని మేము అణుబాంబులు లాంటివి వేస్తే తదనంతరం జరిగేటటువంటి పరిణామాలకు భారతే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. యుద్ధం జరిగితే మేము ఎంతకైనా తెగిస్తాము అని ఈ పాకిస్తాన్
సమాచార శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు. తప్పు మాది కాదు, తప్పు భారతదేశం మాపై నిందలు వేస్తోంది. మేము తటస్థ వేదికపై విచారణకు, నిష్పాక్షిక విచారణకు సిద్ధంగా